మనతో పాటు 5 డేస్ ఫర్ ఫ్యూచర్స్ నుండి దీక్ష ఉన్నారు. సేవ్ అరవల్లి హిల్స్ అని చెప్పి కూడా వీళ్ళు ఇక్కడ నిరసన తెలుపుతున్నారు. ఒకసారి వీళ్ళతో మాట్లాడదాం. మరి వీళ్ళ ప్రధాన డిమాండ్ ఏంటి, ముఖ్యంగా అరవల్లి హిల్స్ కోసం వీళ్ళు ఇక్కడ ఎందుకు నిరసన తెలుపుతున్నారని చెప్పి కూడా మనం మాట్లాడదాం. సో హాయ్ అండి, ముందుగా అరవల్లిలో హిల్స్ గురించి మీరు ఎందుకు రియాక్ట్ అవుతున్నారు? ఇందాక నేను వేరే వాళ్ళతో మాట్లాడితే ఇది కేవలం అరవల్లి హిల్స్ కోసం కాదు, తెలంగాణలో తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అన్ని హిల్స్ కోసం మేము ముందుకొచ్చి నిరసన తెలుపుతా ఉన్నామని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. ముందుగా ఈ అరవల్లి హిల్స్ గురించి ఏదైతే అక్కడ ఇంతకుముందు ఇల్లీగల్గా మైనింగ్ జరిగేది 1890s నుండి ఇల్లీగల్గా మైనింగ్ జరుగుతూ ఉంది, బట్ ఇప్పుడు లీగల్గా మైనింగ్ చేసుకోమని ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చిందని చెప్తా ఉన్నారు. ఏం చెప్తారు? అంటే మనం చూస్తున్నాము 5-6 years నుంచి మన డీఫారెస్టేషన్ రేట్స్, మన క్లియరింగ్ రేట్స్ చాలా ఎక్కువ పెరిగినాయి. ఎందుకంటే మన గ్రీడ్ కూడా ఎక్కువ పెరిగింది. మన సెంట్రల్ గవర్నమెంట్లో వాళ్ళకి మైనింగ్ ప్రాజెక్ట్స్, సస్టైనబుల్ మైనింగ్ ప్రాజెక్ట్స్ కావాలి. అందుకనే మనం ఇక్కడికి వచ్చాం. ఎందుకంటే మా ఫ్యూచర్ స్టేక్ మీద ఉంది. ఇక్కడ ఉండే వాళ్ళందరికీ, ఈ గవర్నమెంట్లో ఉండే వాళ్ళకి ఇంకా మ్యాక్సిమం 20 years ఉన్నాయి బతకడానికి. మేము ఈ ఫ్యూచర్ ఇన్హెరిట్ చేస్తాం. మమ్మల్ని ఎవరు చూసుకుంటారు? మా యూత్ని ఎవరు చూసుకుంటారు? మన చిన్న పిల్లలు వచ్చే వాళ్ళని ఎవరు చూసుకుంటారు? మాకు ఫ్యామిలీస్ ఉండే, డ్రీమ్స్ ఉండే ఒక టైంలో, అవి డ్రీమ్స్ పోయినాయి. ఎందుకంటే ప్రభుత్వం ఇలా తయారైంది. అసలు క్లీన్ ఎయిర్ లేదు, క్లీన్ వాటర్ లేదు తాగడానికి, ఇంకా రోడ్స్ బాగుండవు, ఏమీ బాగుండవు. ఇక్కడ మీరు చెప్పండి, ఇండియాలో ఉండేది వాట్ ఈస్ ద రీజన్? ఏమీ సరిగ్గా ఉండదు. నేచర్ అంతా కూడా పొల్యూటెడ్ అయిపోయింది, అంతా పొల్యూటెడ్ అయింది. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే మొత్తం పొల్యూటెడ్ అయింది. మీరు ఎయిర్ చూడండి, AQIలో ఇండియాలో 95 out of 100 కంట్రీస్ ఇండియాలో వచ్చాయి. మెయిన్లీ నార్త్ ఇండియా, బట్ దట్ డజంట్ మ్యాటర్. 95 out of 100 అక్కడే మనం ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్నాం. మన ఇండియన్స్లో ఉంటుంది కదా ఒక, మనం ఎప్పుడు ఫస్ట్ ఉండాలని. ఇక్కడ మనం మంచిగా 95 out of 100 తెచ్చుకున్నాం. 95 cities out of 100 ఇన్ దట్ టాప్ 100 పొల్యూటెడ్ కంట్రీస్ మన ఇండియా నుంచి. అలాగా రిప్రజెంటేషన్ మనకి కావాలా? అసలు వద్దు. మాకు కావాలి మన దేశాన్ని మంచిగా చేసుకోవడానికి. వీ వాంట్ అవర్ కంట్రీ టు బి గుడ్, వీ వాంట్ అవర్ కంట్రీ టు బి క్లీన్. ఇంకా మన కంట్రీని మనం ఇన్హెరిట్ చేసుకోవడానికి, మన ఫ్యూచర్ జనరేషన్స్కి బాగా చేసుకోవడానికి, సో దట్ మనం ఒక క్లీన్ ఎన్వైరన్మెంట్లో మనం ఒక ప్రౌడ్గా కంట్రీని రిప్రజెంట్ చేసుకునే లైక్ ఆన్ అ వే వీ వాంట్ టు రిప్రజెంట్ అవర్ కంట్రీ అండ్ బీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. ఇలాగ బయటకు వెళ్తే వాళ్ళు చెప్తారు ఇండియా చెత్తగా ఉంటుంది, మీ కంట్రీలో పొల్యూషన్ ఎక్కువ, మీ రోడ్లో చెత్తలు ఎక్కువ. సో ఇట్స్ నాట్ అ సివిక్ సెన్స్ మ్యాటర్, ఇట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ గవర్నెన్స్. సిస్టంలో క్లీనింగ్ సిస్టమ్స్ బాగుండవు. మన డ్రైనేజెస్లో లీవ్స్ చెత్త ఉంటాయి. ఎందుకు తీయరు? ఇంత ట్యాక్సెస్ తీసుకుంటారు మమ్మల్ని నుంచి, 30%, 20%, 10% ఎర్నింగ్ మెంబర్స్ నుంచి ఇంత ట్యాక్సెస్ తీసుకుంటారు. ఏం చేస్తున్నారు? అందుకనే మేము ఇక్కడ రావాల్సిన పరిస్థితి. మేము సండే మార్నింగ్ యూత్ హ్యాస్ టు కమ్ సండే మార్నింగ్ హియర్ సో దట్ వీ కెన్ ఫైట్ ఫర్ అవర్ బేసిక్ రైట్స్ లైక్ క్లీన్ ఎయిర్, క్లీన్ వాటర్. అసలు ఇవి ఫైట్ చేసుకునే టాపిక్స్. అసలు డెవలప్డ్ కంట్రీ, ఫోర్త్ లార్జెస్ట్ ఎకానమీ, ఇలాంటి కంట్రీల్లో మేము బేసిక్ రైట్స్ కోసం ఫైట్ చేస్తున్నాం. విమెన్ సేఫ్టీ, పొల్యూషన్, ఎయిర్, వాటర్. మీరు ఇప్పుడు చూడండి, నార్త్లో కంటామినేటెడ్ వాటర్ తాగారు, పిల్లలు చచ్చిపోయారు. ఎందుకంటే సువేజ్ వాటర్ కలిసిపోయింది. అది అసలు ఇట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ షేమ్, నేషనల్ షేమ్. ఇఫ్ వీఆర్ టాలరేటింగ్ దిస్, ఇది మనం మళ్ళీ టాలరేట్ చేస్తున్నాం. అందుకని యూత్కి ఇక్కడికి రావాల్సి వస్తుంది. ఎప్పుడు రోడ్ల మీద వచ్చి ఇలాగ మేము కూడా ప్రొటెస్ట్ చేయడానికి మాకేం షాక్ ఉండదు. బట్ మేము ఇక్కడ ఒక రీజన్ వాళ్ళకి వస్తాం. వీ కమ్ హియర్ బికాజ్ మజ్బూరీలో వస్తాం మేము ఇక్కడ. అండ్ దట్ ఈస్ వై మేము ఇక్కడికి వచ్చి మేము డిమాండ్ చేస్తున్నాం, మీరు సైంటిస్ట్ని పెట్టి చూడండి వాట్ ఈస్ ద సస్టైనబుల్ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్. మీరు చెప్తారు కదా యుఎన్కి వెళ్ళి, ఇది ఇక్కడ ఎన్వైరన్మెంటల్ ప్రోగ్రాంలు, కాన్ఫరెన్స్కి వెళ్ళి వాళ్ళు చెప్తారు మేము సస్టైనబిలిటీ కంట్రీ, నెట్ జీరో కంట్రీ. ఇవన్నీ అవ్వవు. మీరు అరవల్లి తీసేస్తే, అది ఎంత పాత జంగల్, అది తీస్తే మీరు AQI ఎంత చెత్తగా ఉందో ఇంకా వర్స్ అవుతుంది at the end of the day. So మీ మెయిన్ డిమాండ్ అంటే ఏం చెప్తారు? మా డిమాండ్ ఒక ప్యానెల్ పెట్టండి, సైంటిఫిక్, ఎన్వైరన్మెంటల్, సివిల్ సొసైటీస్ వాళ్ళందరినీ కూర్చోబెట్టి వాళ్ళని డిసిషన్స్ అడగండి. వేర్ టు పుట్ వాట్, హౌ డస్ ఇట్ హ్యావ్ టు హ్యాపెన్. మైనింగ్ స్టాప్ చేయాలి కంప్లీట్లీ, క్లియరెన్స్ స్టాప్ చేయాలి కంప్లీట్లీ, ఇమ్మీడియట్లీ స్టాప్ చేయాలి. ఎందుకంటే ఈ మైనింగ్ జరిగితే మన కంట్రీలో ఏదైనా పొల్యూషన్ ప్రాబ్లమ్స్ దట్ విల్ జస్ట్ గెట్ వర్స్. మనకి 2030 వరకు మన యాక్ట్స్ క్లీనప్ చేయకపోతే వీఆర్ డన్. మన ప్లానెట్ పోయింది. మన ప్లానెట్ ఇంపార్టెంట్. ప్లానెట్ ఉంటేనే జనాలు ఉంటారు, జనాలు ఉంటేనే బిజినెస్ అవుతారు. బిజినెస్ ఫస్ట్ పెట్టుకోవద్దు, పీపుల్ ఓవర్ ప్రాఫిట్ ఆల్వేస్. ఫస్ట్ మీ పేరేంటి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఈ సేవ్ అరవల్లి హిల్స్ అనే దాంట్లో ఎందుకు పాల్గొన్నారు? నా పేరు అనిల్ అండి. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. సో నేను ఎందుకు ఇక్కడికి రావడం జరిగిందంటే, ఇక్కడ ఎందుకు సాలిడారిటీ తెలపడానికి వచ్చానంటే, నేను ఇంతకుముందు అరావలి అంటే రాజస్థాన్లో వెస్ట్రన్ ఇండియా టైగర్ ల్యాండ్స్కేప్లో
నేను ఈ అరవల్లి హిల్స్ మీద వర్క్ చేశానండి. మీరు చేశారు అక్కడ వర్క్ నేను అక్కడ వర్క్ చేశాను. దాదాపు 1 year వర్క్ చేశాను టైగర్ ప్రొటెక్షన్ మీద. సో ఇట్స్ అ బ్యూటిఫుల్ ప్లేస్ అండి. ఎందుకంటే వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ మౌంటైన్ రేంజ్ ఇన్ ద వరల్డ్. అది మనకొక సంపద, మన ఇండియాలో మనకు అదొక సంపద. దాన్ని మనం డిస్ట్రాయ్ చేయడం అనేది ఎంత సిగ్గుసేటో అర్థం చేసుకోవాలి. ఎందుకు అంటున్నానంటే ఈ మాట, దాదాపు రాజస్థాన్లో కమ్యూనిటీస్ ఉంటాయండి, మీనా కమ్యూనిటీస్ ఉంటాయి. సో మీనా కమ్యూనిటీస్ చాలామంది వాళ్ళు ఆ కొండల పక్కపుంటే వాళ్ళ వ్యవసాయము, ఎస్పెషల్లీ మస్టర్డ్ అంటామండి. ఈ మస్టర్డ్ అంటే వాళ్ళ భాషలో వచ్చేసి ఈ మస్టర్డ్ని వాళ్ళు తిండికి ఆయిల్ చాలా మట్టుకు నార్త్ ఇండియాలో వాళ్ళు తింటూ ఉంటారు అన్నట్టు. దాన్ని సర్సో అంటారు. అదేవిధంగా బాజ్రా ఏదైతే ఉందో బాజ్రా కూడా చాలా ఇంపార్టెంట్ వాళ్ళ ఫుడ్లో. ఈ చలికాలం వస్తే మొత్తం రొట్టె దాని మీద ఆధారపడి ఉంటాయండి. అదేవిధంగా అక్కడ జీవరాశులు, ఎస్పెషల్లీ మేకలు కానీ, గొర్రెలు కానీ, ఆవులు కానీ ఎక్కువగా అక్కడ ఈ కొండ ప్రాంతాల్లోనే వాళ్ళు నివసిస్తూ ఉంటారు, దాన్ని ఆనుకునే. సో ఇట్లాంటి జీవనం అంటే కేవలము ఈ డిస్ట్రాయ్ చేస్తే అక్కడ ఉన్నటువంటి కమ్యూనిటీస్ కూడా వాళ్ళ జీవనాధారం దెబ్బతినే అవకాశం ఉంటుందండి. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఈ జంతువులు కానీ, ఎస్పెషల్లీ టైగర్ ప్రొటెక్షన్ మీద, నేను టైగర్ ప్రొటెక్షన్ గురించి మాట్లాడినట్టయితే అక్కడ ఉన్నటువంటి మన భారతదేశంలో టైగర్, ఎస్పెషల్లీ వెస్టర్న్ టైగర్ ల్యాండ్స్కేప్, ఆ ఏరియాలో వచ్చేసి టైగర్లు ఎక్కువ అండి. సో అక్కడ ఉన్నటువంటి టైగర్స్ మీద కూడా ఎఫెక్ట్ పడే అవకాశాలు ఉంటాయండి. సో కూడా అక్కడ ఉంటే ఈ చిన్న చిన్న ప్రాణులు అన్నిటి మీద కూడా ఎఫెక్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఏదైతే ప్రభుత్వం ఈ 100 మీటర్ల పొడవు ఉంటేనే అది కొండ, లేకుంటే కాదని చెప్పి అన్నారు కదా, దాని గురించి ఏం చెప్తారు? ఇది ఎంత సిగ్గుసేట్ అంటే మన భారతదేశంలో అది తప్పండి. చాలా సిల్లీగా అనిపిస్తుంది, చాలా తప్పు. అంటే పెద్దగా ఉన్న వాళ్ళే, మీరు అన్నట్టు పెద్దగా ఉన్న వాళ్ళే మనుషులు, చిన్నగా ఉన్న వాళ్ళు మనుషులు కాదు అనే అదొక రకమైన డిస్క్రిమినేషన్ ఏంటి? అది కాదండి. అది అసలు అక్కడ ఉన్నటువంటి కంపెనీలకి మైనింగ్ కోసము వీళ్ళు చేస్తున్న ఒక పెద్ద కుట్రగా అనిపిస్తుందండి. సో దీన్ని ఖచ్చితంగా ఆపాలి. ప్రభుత్వం సుమోటోగా ఈ కేసు రిటర్న్ తీసుకొని సుప్రీంకోర్టులో సుమోటోగా తీసుకొని కేసుని మళ్ళీ రీడిజైన్ చేసుకోవాలి. ఇది కరెక్ట్ కాదని మేము హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక సాలిడారిటీ పరులుగా చెప్తున్న ఒక పెద్ద విషయం అండి. సో రైట్, ఇది మొత్తంగా కూడా ఏదైతే ప్రభుత్వం సుప్రీంకోర్టు జారీ చేసినటువంటి అది కూడా వెంటనే సుమోటోగా తీసుకొని సుప్రీంకోర్టు వెంటనే దీన్ని వెనక్కి తీసుకోవాలి. ఏదైతే ఇక్కడ మైనింగ్ కొన్ని కంపెనీల కోసం, ఆ మైనింగ్ కోసం అని చెప్పి ఈ ఏదైతే కొండల్ని తవ్వడానికి వాళ్ళకు ఈ అవకాశం కల్పించడానికి కోసమే సుప్రీంకోర్టు ఇట్లాంటి పనులు చేస్తూ ఉందని కూడా మనకు చెప్పడం జరిగింది. మరిన్ని వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.